మీ పళ్ళు లూజ్గా ఉన్నాయా? బ్రషింగ్ చేస్తుంటే బ్లీడింగ్ వస్తుందా? సో చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మొత్తం పళ్ళు తీసి ఇంప్లాంట్స్ వేయాలంటున్నారా? అటువంటి ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ మన ఆక్సిడెంటల్లో సింపుల్గా ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫాలో అవుతామండి. ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనర్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. నేను మీ డాక్టర్ మాధురి కొత్త, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఇది వచ్చేసి JNTU మెట్రో హైదరాబాద్లో ఉంటుందండి. నమస్తే. సో ఎవరికైతే గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో ముందు మనం ఆ గమ్ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి, సో అది హెరిడిటరీగా వస్తుందా లేదు అంటే పూర్ మెయింటెనెన్స్ వల్ల వస్తుంది అనేది ముందు మనము తెలుసుకోవాలండి. అది తెలుసుకున్న తర్వాత సో ముందు మనం దాన్ని ఇన్ఫెక్టెడ్ ఎన్విరాన్మెంట్ని హెల్దీ ఎన్విరాన్మెంట్గా మార్చాలి. దానికి ఏం చేయాలంటే బేసిక్ ప్రొఫైలాక్సిస్, రూట్ ప్లేనింగ్ అండ్ క్యూరేటేజ్ అనేది చేస్తామన్నమాట. అది చేసిన తర్వాత సో అవసరమైతే లేజర్ ట్రీట్మెంట్ లేదు అంటే ఫ్లాప్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది చేసిన తర్వాత పళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్ అవుతున్నాయి, బాడీ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది మన హెల్దీ ఎన్విరాన్మెంట్ని చూసి, సో దాన్ని బట్టి అవసరాన్ని బట్టి స్ప్లింటింగ్ చేస్తే సరిపోతుందా. స్ప్లింటింగ్ అంటే ఏంటి అంటే ఏవైతే పళ్ళు ఊగుతున్నాయో సన్నటి వైర్ లాంటిది వెనక నుంచి అతికిస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక్క పన్ను మీద పడే ప్రెషర్స్ కానీ వెయిట్ కానీ 6 టూత్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. ఎప్పుడైతే టూత్ ఆ వెయిట్ అనేది ఆ ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయో సో మొబిలిటీ అనేది స్లోగా కంట్రోల్ అయ్యి దానికి అది స్టెబిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ఎక్స్రే చూపిస్తున్నానండి మీకు. సో నేను మీకు ఎప్పుడూ చెప్పేటట్టు మన పన్ను అనేది 30% అనేది పంటి బయట ఉంటుంది, అంటే చిగురు బయట ఉంటుంది, 70% అనేది ఎముక లోపల ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్రేలో ఎక్కడైతే ఎముక ఉండదో అక్కడ పన్ను మొత్తం మనకి డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బోన్ లాస్ అవ్వటం వల్ల. సో పన్ను అనేది ఇలా ఉంటే సో ఓన్లీ ఒక 30% మాత్రమే బయటకు కనిపించి 70% ఎముక మీద చిగురు కప్పి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి బ్లీడింగ్ కానీ మొబిలిటీ కానీ ఏమీ ఉండదన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు, చిగురులోకి ఆహారం వెళ్ళటం వల్ల అక్కడ అది ఇన్ఫెక్షన్ లాగా మారిపోయి అక్కడంతా బ్యాక్టీరియల్ అక్యుములేషన్ అయ్యి పంటికి చిగురుకి ఎముక మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావటం వల్లే మనకి మొబిలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. సో చిన్న స్లైట్ మొబిలిటీ కనిపించినా, మీకు కొద్దిగా స్మెల్ వస్తున్నా, బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ అవుతున్నా, గట్టి పదార్థాలు తినలేకపోతున్నా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. స్పెషల్గా గమ్ స్పెషలిస్ట్ అంటే పెరియోడాంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో ఆ మొబిలిటీకి రీజన్ ఏంటి, ఆ టూత్ని స్ట్రాంగ్గా ఎలా చేయాలి అనేది వాళ్ళు బేసిక్స్ నుంచి అంటే ప్రివెన్షన్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్రే చూపించానో ఈ పేషెంట్కి ఇక్కడ బోన్ లాస్ అనేది ఉండటం వల్ల టూత్ అనేది స్లైట్గా మొబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి కేసెస్లో నేనైతే ఎలా ట్రీట్మెంట్ చేస్తాను అంటే ముందు ఉన్న ఇన్ఫెక్టెడ్ థింగ్ అంతా రిమూవ్ చేసేసి బోన్ హెల్త్, గమ్ హెల్త్ పెరిగే ఆయింట్మెంట్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ మొబిలిటీని బట్టి స్ప్లింటింగ్ వేస్తాము. అదే మొబిలిటీ కనుక కొద్దిగా ఎక్కువ ఉంటే ఒక 15 days to 1 month మనం ఇచ్చిన మెడికేషన్ ఆయింట్మెంట్తో సరైద్దేమో చూసి అవ్వనప్పుడు మనం క్రౌన్స్ ఇవ్వటము, లేదు అంటే దాని తర్వాత ఫర్దర్గా ఏమైనా ప్రొసీజర్ అవసరం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఇంప్లాంట్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి కానీ ఇనిషియల్ ఆప్షన్గా పెట్టుకోకూడదండి. సో ఇలాంటి మీకు ఎవరికన్నా బోన్ లాస్ ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఏదో కొద్దిగా పన్ను కదులుతున్నట్టు అని అనిపిస్తున్నా, ఎంత ఇనిషియల్గా వస్తే మనము న్యాచురల్ టీత్ని సేవ్ చేయొచ్చండి. సో దీని గురించి అంటే గమ్ ప్రాబ్లం కానీ, బోన్ ప్రాబ్లం కానీ, ఏదైనా హెరిడిటరీగా వచ్చే డెంటల్ ప్రాబ్లం కానీ మీకు కనుక ఉంటే ఆర్ మీ ఫ్యామిలీలో ఉన్నట్టు మీకు తెలిస్తే ఇనిషియల్గానే చెక్ చేయించుకోండి. మన ఆక్సిడెంటల్లో ఫుల్ మౌత్ ఎక్స్రే అనేది అవైలబుల్ ఉంది. ఒక ఎక్స్రే అది తీయటం వల్ల మనకి ఇనిషియల్గా ఏమైనా బోన్ లాస్ ఉందా లేదా, ఒకవేళ అది ఇనిషియల్ స్టేజ్లో కనుక ఉంటే మనం ఎటువంటి ఆయింట్మెంట్స్ అవి వాడటం వల్ల, ట్యాబ్లెట్స్ వాడటం వల్ల తగ్గిద్ది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఎనీ గమ్ ప్రాబ్లం యూ కెన్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్.